సమయంలో కొద్ది నిమిషాలే మనము దేవుని వాక్యం మనం విందాం. పరిశుద్ధ లేఖనములో నుండి ఆ వాక్యమును అనుసంధానం చేసుకుంటే అనేకమైన ప్రార్థనలకు మన దేవుడు సమాధానం ఇస్తున్నట్టుగా ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యం చదువుకుంటాం. పరిశుద్ధ లేఖనంలో నుంచి మీకు అవసరం 7వ వచనం చదువుకున్నాం. అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టియుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. చాలు. దేవుని వాక్యము దీవించిన గాక. ఆమేన్. నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. నిజమే పిల్లరా, ఈ వాక్యం పిల్లలు ఎంతైనా కానీ మన ఆత్మీయ జీవితంలో బలపరిచేది ఉన్నది. ఈ మాట పిల్లరా ఎంత బలహీనతలు ఉన్న వ్యక్తినైనా బలపరుస్తుంది. ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్న వ్యక్తినైనా పైకి లేవనెత్తుంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ పిల్లరా, నువ్వు మనస్సు పెట్టి ఆత్మచేత ఈ ఒక్క చిన్న మాట కనుక నువ్వు చదవగలిగితే నీ కొండంత శక్తి ఇస్తాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు నా ప్రార్థన ఆలకించు. ఇవి గడిచిన దినంలో అనేక మంది జీవితాల్లో మనము ఈ వాక్యం చూడగలిగాం. అలాగే మరొక వ్యక్తి దగ్గరికి వెళ్దాం. ఇది అసాధ్యమే కానీ దేవుడు సాధ్యం అన్నట్టు చేస్తున్నారు. అలాగే నీవు నేను కూడా మన దేవుని సన్నిధిలో ఇదే రీతిగా ప్రార్థన చేసే వెళ్ళగా మనం ఉందాం. అక్కడ ప్రభుత్వకు చెప్పిలారా నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తుండటానికి మరొక రుజువుని మనము చూడబోతున్నాం. 2వ రాజుల గ్రంథములో నుండి 4వ అధ్యాయములో నుండి అక్కడ చదవలసిన ఒక జరిగిన సంఘటన పిల్లలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ ఒక స్త్రీ కనిపిస్తున్నది. ఒక దేవుని యందు భక్తి కలిగినటువంటి వ్యక్తి చనిపోతాడు. ఒక ఆయన భార్య కనిపిస్తుంది, ఆ పిల్లలు కనిపిస్తారు. పిల్లరా, ఆ ఇద్దరు చనిపోయిన తర్వాత అప్పులో వాడు వచ్చి పిల్లలను తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఆ విషయం పిల్లరా ఆ స్త్రీ వచ్చి ప్రవక్త అయినటువంటి ఎలీషాకి ఈ మాట సెలవిస్తుంది. ఆమె వచ్చి ఈ విషయం చెప్పటంగానే పిల్లరా ఎలీషాన్న 2 మాటలు మనం చూడబోతున్నాం. 2వ వచనం చదువుకుందాం. ఎలీషా 4వ అధ్యాయం 2వ వచనం. ఎలీషా నా వలన నీకు ఏమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమని వచ్చాను. ప్రభువునకు పిల్లరా ఆమె తన పరిస్థితి అంతా కూడా చెప్పేశాను. ఏం చెప్పిందండి? తన భర్త చనిపోయాడని, తర్వాత అప్పుల వాడు ఎవరండి? అప్పుల వాడు వచ్చి తన పిల్లలిద్దరిని కూడా తీసుకెళ్ళిపోయాడని వచ్చి సేవకునికి విషయము తెలియచేస్తుంది. అనగా తెలియచేటువంటి మామూలు కాదండి, తన హృదయములో ఉన్నటువంటి వేదనది, తన హృదయంలో ఉన్నటువంటి బాధ. పిల్లరా ఎంత బాధ అండి! భర్త చనిపోయాడు, అప్పు తీసుకున్న వాడు ఇచ్చాడు, తన బిడ్డలిద్దరిని కూడా తీసుకెళ్ళిపోతున్నాడు నౌకరుగా ఉండటానికి. ఇక తల్లి ఒక్కతే ఏమీ చేయలేని పరిస్థితి, ఎటు వెళ్ళలేని పరిస్థితి. అలాంటి సమయంలో పిల్లరా ఈ తల్లి ఒకే ఒక వైపు చూసింది, దేవుని వైపు. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఆమెను సేవకుని వద్దకు నడిపించాడు. ఆ సేవకుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన సంఘటన మాటలో 2 మాటలు చెప్తున్నాడు. ఒకటి, నీ ఇంటి వద్ద నా వలన నీకు ఏమి కావాలి, నా వలన నీకేమి కావాలి. ఇదే మాట పిల్లరా మనము దేవుడు అడుగుతున్నాడు. మన నా వల్ల నీకు ఏమి కావాలని కనుక ప్రభువు నిన్ను అడిగితే నీకేమి కావాలో ఈ రాత్రి కాలసరి ప్రభుత్వంలో చెప్పు. స్తోత్రం. హల్లెలూయా. ప్రభువే వచ్చి కనుక నిన్ను అడిగితే నా వల్ల నీకేమి కావాలమ్మా, వచ్చి ప్రార్థన చేస్తున్నామని కనుక అడిగితే విషయం చెప్పు. ప్రభువా నా పరిస్థితి, నా ఆర్థిక పరిస్థితి, లేక నా అప్పుల పరిస్థితి అని కనుక ప్రభుత్వంలో కనుక చెప్పగలిగితే ప్రియులారా దేవుడు తన కార్యమును జరిగించేవాడు ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇవే పిల్లలు మనకు కావలసినవి ఏమిటో మనము గ్రహించి మనము దేవుని సభలో చెప్పాలి, లేక దేవుని సేవకు మనం చెప్పేవారు ఉండాలి. ఎందుకనగా చెప్పడం వరకే మన బాధ్యత. కార్యము చేసేది, ప్రార్థన చేసేది
వారి యొక్క బాధ్యత. స్తోత్రం. హల్లెలూయా. రిబెక్కమ్మ గారు అడిదిరి వస్తే బాగుంటుంది. ఇక్కడ ప్రభుత్వం వచ్చి నీవు నేను కొన్ని సమయంలో జ్ఞాపకం చేసుకుంటే దేవుని వల్ల మనకు ఏమి కావాలి? రాత్రికాల సమయంలో ఏమి కావాలని ప్రభుత్వానికి వచ్చావు, ఏమి ప్రార్థించాలని ప్రభుత్వానికి వచ్చావు, ఏమి అడగటానికి ప్రభుత్వానికి వచ్చావు, ఏ విషయంలో ప్రభుత్వంలో కన్నీటితో అడగబోతున్నావు, నీ హృదయంలో ఎలాంటి భారం ఉన్నది, నీ హృదయంలో ఎలాంటి వేదన ఉన్నదో అదంతా కూడా పిల్లరా ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు నీ దేవునికి నీ విషయం చెప్పు. అప్పుడు నీ దేవుడు నీకు సమాధానము ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా వల్ల ఇంకేమి కావాలి? నీ ఇంట్లో ఏమున్నది? మన ఇంట్లో ఏమున్నది? ఎందుకు వచ్చామని ప్రభుత్వానికి? మన ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా చెప్పుకుండా ప్రభు వద్దకు వచ్చాం. ఎలాంటి పరిస్థితి అండి పిల్లరా? ఒక ఇంట్లో ఉన్న పరిస్థితి మరొక ఇంట్లో ఉండకపోవచ్చు, మరొకటువంటి స్థితి మరొకరికి ఉండకపోవచ్చు. బిడ్డల విషయమే కానీ, మన విషయమే కానీ, మన ఆర్థిక పరిస్థితి విషయమే కానీ ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క అవసరం ఉన్నది. ఇక అవసరం లేని వాళ్ళు ఎవరికి కూడా లేరు. ఏదో కాసేపు ఉండీలు పొంది వచ్చిన వారు మాత్రమో ఎవరు లేరు. అందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి వారి అవసరతను దేవునికి చెప్పడానికి వచ్చారు. నా అవసరం నేను చెప్పబోతున్నా, నీ అవసరం నీవు ప్రభుత్వానికి చెప్పు. ప్రభు తప్పకుండా తన కార్యం జరిగించేవాడున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ప్రభువునందు పిల్లరా ఈ మాట చదువుకున్న 2వ వచనం మరొకసారి. నా వల్ల నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నది అది నాకు తెలియచెప్పు. నిజమే పిల్లరా, మన ఇంటిలో ఏమి ఉన్నది అనేది పిల్లరా, ఏమి ఉన్నదంటే పిల్లరా ఏమి లోటు ఉన్నదో ప్రభు అడుగుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రభు సన్నిధికి వచ్చి ఆమె తన పరిస్థితి చెప్పినప్పుడు ఆమెకి ఏమి లోటు అనేది అడుగుతున్నాడు దేవుడు. ఏమి ఖాళీగా ఉందని ప్రభు అడుగుతున్నాడు. నిజమే, మన ఈ కుటుంబంలో అనేక లోట్ల పాటలు ఉన్నవి. మన విషయంలో కానీ, బిడ్డల విషయంలో కానీ, భర్త విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ అనేక లోటుపాట్లు ఉన్నవి. కాబట్టి ప్రభుత్వం వచ్చిన నీవు నేను కూడా నా వల్ల నీకేమి కావాలంటే ఒకే ఒక విషయం, నీకు ఏమి కావాలో నీవు స్పష్టముగా దేవుని సన్నిధిలో చెప్పడమే రాత్రికాల శ్రమ. చెప్పినప్పుడు బిడ్డ మన దేవుడు సహాయం చేస్తానబట్టి విశ్వాసం మనము కలిగి ఉందాం. దేవుడు తప్పకుండా కార్యమును జరిగించేవాడుగా ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ తర్వాత పిల్లరా ఈ మాటకు తల్లి చెప్పింది కదా, అయ్యా నా ఇంట్లో ఏముందండి? నూనె కుండ ఒక్కటే ఉన్నది, ఇక తప్ప మరి ఏమీ కూడా లేవు. బిడ్డరా నూనె కొండే ఉన్నంతే. ఆ తర్వాత సేవకులు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, నువ్వు ఇరుగు పొరుగు ఇంటికి వెళ్ళి ఖాళీ కుండలన్నీ తీసుకొచ్చి, ఎన్ని దొరికితే అన్ని తీసుకొచ్చి నీ యొక్క ఇంట్లో పెట్టుకుని తలుపు వేసి ఈ నూనెను ఆ కుండల్లో నింపమని చెప్పాడు. మే పిల్లరా, నూనె అనేది ఒకటి ఆత్మకు సూచన, రెండవది ఆశీర్వాదానికి సూచన. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నూనె అన్నది ఎప్పుడు కూడా ఆత్మకు సూచన కనబడుతుంది, రెండవది ఆశీర్వాదానికి సూచన కనబడుతుంది. కానీ మనం దేవుని ఆత్మతో నింపబడి ప్రార్థన చేస్తే దేవుడు ఆశీర్వాదం మన మీద తీసుకొస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు రాత్రికాల సమయంలో మనము కూడా ప్రార్థిస్తున్నప్పుడు పొడి మాటలు కాదు, నీ హృదయంలో ఉన్నటువంటి తల్లి ఎంత వేదంతో వచ్చిందో తన వేదనంతా సేవకులకు చెప్తుంది. ఆ ప్రవర్తించిన విషయం అంతా కూడా ఆ సమయంలో పిల్లరా దేవుడు ఆమెకు తన అవసరత గుర్తించిన దేవుడై, ఆమెకు ఆ అవసరం ఏంటో ఎరిగిన దేవుడై వీళ్ళు ఎంత వేదంతో వచ్చిందో పిల్లరా అంత సంతోషంతో పంపిస్తున్నాడు దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళిపోయింది ఇంటికి. ఇంటి ప్రక్కనుంచి పొరుగు వారి నుంచి అనేక ఖాళీ కుండలు తీసుకొచ్చింది. తను తన పిల్లలు కలిసి ఇంటిలోనికి వెళ్ళిపోయారు. తలుపు వేశారు పిల్లరా. ఆ నూనెని వాటితో నింపడమో ప్రారంభించారు. పిల్లరా ఇది ఎలా సాధ్యమైంది? అని ఒక్కదానిలో కాదండి, ఇక్కడ వెనకాల సేవకుడు ఉన్నాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ విషయం చెప్పిన సేవకుడు ఒక మాటను, నా వలన నీకేమీ కావాలి. పిల్లరా సేవకుని వల్ల ద్వారా మనం ఏం కోరుకుంటామండి? మనం కోరుకునేది ఒకటే, ప్రార్థన. స్తోత్రం. హల్లెలూయా. సేవకులు మనం కోరుకునేది ప్రార్థనే, మనకు ఏమీ కోరిక అవసరం లేదు. అయ్యా మా కోసం ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి. ఏమే పిల్లరా సమూయేలుతో కొలిసినప్పుడు అదే మాట, అయ్యా మా కోసమే ప్రార్థన చేయండి, మా కోసము మానక ప్రార్థన చేయబడుతున్నారు. అక్కడ ప్రభుత్వ జ్ఞాపకం. ఇక్కడేమో తల్లిని పంపించాడు, ఆమె మామూలుగా వెళ్ళిపోయింది తన పని చెప్పుకుని పని చేయడానికి.
కానీ ఇక్కడ సేవకుడు మాత్రం పిల్లరా ఆమె కోసము తన గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఏదో మాట చెప్పి వెళ్ళిపోయింది కాబట్టి ఆ కార్యం జరిగిపోయిందని ఇక్కడ కాదండి. తన వెనక సేవకుడు ఏం చేస్తున్నాడండి, ఆమె కోసము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. స్తోత్రం హల్లెలూయా. ఆ ప్రార్థన చేసినప్పుడు ఆ సేవకుని ప్రార్థన ఫలితమే ఆ ప్రార్థన చేయలేదండి. తన అవసరత చెప్పింది, ఆ సేవకు వచ్చిన ఉన్న విషయాన్ని చెప్పాడు, ఆమె వెళ్ళిపోయింది. తన పనిలో బిజీ అయిపోయింది. మనము కూడా మన పగలంతా కూడా మన పరిపాలన బిజీగా ఉంటాం, కానీ మన కోసం ఎవరొకరు ప్రార్థించారు అనేసి నువ్వు పనికి పెడితే, పురుషుడు పెడితే ఇంటికి కూడా స్త్రీ ఉంటే స్త్రీ ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. ఇక స్త్రీ పనికి వెళ్ళినట్టయితే, ఒకవేళ నీ పురుషుడు ఇంట్లో ఉన్నట్టయితే నువ్వు ప్రార్థన చేయాలి. అని ఒక్కరి కొరకు ఒక ప్రార్థన చేయవలసింది. ఇద్దరు పనికి వెళ్తే పిల్లరా ఎవరు చేసేవాళ్ళే, ఎవరున్నారండి, ఎవరొకరి మీద ఆధారపడ్డం అంటే పిల్లరా ఎవరు మనకు వస్తున్నట్టు కట్టుకుని ప్రార్థన చేస్తారండి. పక్కింటి వాళ్ళు చేస్తారా, ఎదుటి వాళ్ళు చేస్తారా, మన పిల్లలు చేస్తారా? ఎవరు చేయరు. చేసేది ఒకే ఒక వ్యక్తి, ఆయన సేవకుడు. స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. సేవకుడి కోసం ప్రార్థన చేస్తాడు, సేవకుడి కోసం నడుము కట్టుకుంటాడు, సేవకుడి కోసము కన్నీరు కాస్తాడు, సేవకుడి కోసము దేవుని దివారాత్రులు మొరపెడతాడు. అంతేగాని నువ్వు పడుకుని నీ భర్త చేస్తాడును, నీ భర్త పడుకుని నువ్వు చేస్తావును, ఇద్దరు అవసరం కాబట్టి కుటుంబం అంతా చేస్తారని కాదు పిల్లరా. నీ వెనకాల ప్రార్థించే సేవకుడు ఉండాలి. స్తోత్రం హల్లెలూయా. నీ వెనకాల ప్రార్థించే సంఘం ఉండాలి. స్తోత్రం హల్లెలూయా. సంఘం కనుక ప్రార్థన చేస్తే, సేవకులు కనుక ప్రార్థన చేస్తే పిల్లరా 100% నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు. స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు చదువుతున్న 4 వచ్చినాను ఒకసారి చదువుతున్న 4 వచ్చినాను. అప్పుడు ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండిని ఒక తట్టున ఉంచమని సెలవీయగా పిల్లలు గమనించండి. సేవకుడు చెప్పింది చెప్పినట్టు చేస్తుంది. సేవకుడు చెప్పింది ఆమె చెప్పినట్టు చేసింది, కానీ మరొకటి కలపలేదండి, మరొకటి కలపలేదు. ఇక్కడ పిల్ల సేవకుడు ఏమి చెప్పాడు అది ఆమె అక్షరాలా చేసింది. నేటి దినంలో కూడా సంఘం అలాగే ఉండాలి. సేవకుడు చెప్పిన మాట మనం చేస్తేనే మనకు ఆశీర్వాదం. కానీ ఆ సేవకుడు చెప్పని మాట చెప్పినట్లే, కానీ ఆ చెప్పిన మాట మరొక రకంగానే పిల్లరా మన త్రిప్పితే పిల్లరా మనకు ఆశీర్వాదం కదా. ఆ దేవుని వద్ద మనకి ఏమీ పొందుకోలేదు. స్తోత్రం హల్లెలూయా. కాబట్టి పిల్లక ఆమె ధైర్యం ఒకటే, ఆ సేవకుడు నాటుకున్నాడు, నా సేవకుడు చెప్పాడు, ఆ సేవకుని మాట ప్రకారం వెళుతున్నాననుకుంది, వెళ్ళిపోయింది. ఆమె ఆ పని జరిగించింది. పిల్లరా దీని వెనకాల కేవలము సేవకుడు ప్రార్థన తప్ప మరొకటి కాదు. స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి కాల్సిన పిల్లరా నీ సేవకును నమ్మాల్సిందే. నువ్వు సేవకును నమ్మితే నీ పక్షం కార్యం జరుగుతుంది. నీ సంఘములుగా నువ్వు నమ్మితే నీ సంఘం పక్షం కార్యం జరుగుతుంది. అనేక సార్లు సంఘంలో సాక్ష్యం చెప్తూ ఉంటాం. మంగళవారం సంఘంకి వస్తాం, శుక్రవారం వస్తూ ఉంటాం. వచ్చేది కొద్దిమంది, ఈ కొద్దిమంది 4 కోసం ప్రార్థన చేయం. వచ్చిన 5 నలుగురైనా 10 మంది అయిన పిల్లగా అందరి కోసం ప్రార్థన చేస్తాం. దేవుడు కార్యం చేస్తున్నట్టు సంఘము చేసిన ప్రార్థనలే. స్తోత్రం హల్లెలూయా. అక్కడ సంఘానికి కూడా అందరూ రారని శుక్రవారం, బుధవారం, శనివారాలు అందరూ కొద్ది మంది వస్తారు. ఆ కొద్ది మంది అయినా కానీ అందరి కోసం ప్రార్థన చేస్తారు, కానీ వారి కోసమే ప్రార్థన చేసుకునేవారు. అనేక సార్లు సాక్షి చెప్తూ ఉంటారు కదా, ఎప్పటి నుంచి ప్రారంభిస్తాం పిల్లరా అందరి కోసం ప్రార్థన చేసుకుంటూ వస్తాం. ఇంటికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత సాక్షి చెప్తారు, దేవుడు నా ప్రార్థన వాళ్ళు సాక్షి చెప్తారు. అంటే వాడు ఏదో భక్తి పని ఆ రాత్రంతా ప్రార్థన చేసి కార్యం చేసేటట్టు కాదండి. వెనకాల ప్రార్థించిన సంఘం ఉన్నది, సంఘ ప్రార్థన వల్ల దేవుడి కార్యమును జరిగించాడు. స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఆ తల్లి సేవకు నమ్మింది, ఆ సేవకుడు ఆమెకు సహాయం చేయాలని ఆమె అప్పుడు ఏదో ఒక ప్రభు తీర్చమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థించే సేవకుడు మనం చూస్తున్నాం. పిల్లల సేవకుడిని మనం చూస్తున్నాం. కన్నీరు కాసి ఎంతగా పోరాడుతున్నాడు దేవుని సన్నిధిలో ఆ కార్యం జరగడానికి. అది రాత్రి కాల్సిన పిల్లల దేవుడు ఆమె పట్లటి కృప చెప్పాడు. ఈ రాత్రి కాల్సిన ప్రభు స్తుతించండి. నేను కూడా ప్రభు స్తుతుల పిల్లలు ప్రార్థించాలి. మన సేవకుల పిల్లల్ని నమ్మాలి, ప్రార్థించాలి. సేవకుడు నా కోసం ప్రార్థించాలి.
కానీ మేమే ప్రార్థన చేసుకున్నాం, మా ప్రార్థనకి దేవుడు సమాధానం ఇచ్చాడంటే దానికి ఎవరు ఏమీ చేయలేదు. కొన్ని సాక్ష్యం వింటుంటాం కదా, నా ప్రార్థన నా దేవుడు ఆలకించాడు, నా ప్రార్థనే ఆలకించాడు మన సాక్ష్యం చెప్తుంటాం. నీ ప్రార్థన ఆలకించే సంతోషమే. అంటే నీ వెనకాల సేవకులు ప్రార్థన చేయలేదు, సంఘము ప్రార్థన చేయలేదు అన్నట్టుగా మన సాక్ష్యం ఉంటాయి, తప్పది. కానీ నీ వెనకాల సంఘం ఉన్నది, సేవకులు ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. 21 దినం పెళ్ళి, ఇప్పుడు 15వ రోజుకి వచ్చారు పిల్లరా. మీరు కొద్దిమంది వస్తారు, ఒకరోజు వస్తే ఒక రోజు రాదు, కానీ వచ్చిన వారందరూ కూడా ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆమెనంటున్నాం పిల్లరా, ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాం. పొద్దున ఇంటికి వెళ్ళి మళ్ళీ కాసేపు ప్రార్థన చేస్తాం, ఎదురు చివరి ప్రార్థన చేస్తూ ఉంటాం, వెళ్ళి పడుకుంటాం. ప్రొద్దున్న 4:30 లేచిపోతాం, మళ్ళీ ప్రభుత్వంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలు మన కుటుంబములకు దీవెనకరముగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా మన అవసరాలు దేవుడు తీర్చాలన్న ఉద్దేశంతోనే మీ కొరకు ప్రార్థిస్తున్నాం పిల్లరా. ఇక్కడ కూడా సేవకుని 100% సేవకుని యొక్క ప్రార్థన ఆ తల్లి అవసరత తీర్చగలిగి నీళ్ళు నింపేసింది పిల్లరా, నూనెతో నింపేసింది. సేవకుని వద్దకు వచ్చింది, అయ్యా నువ్వు చెప్పినట్టు చేశాను, ఆ ఖాళీ కుండలన్నీ నింపేశాను. ఎంత నూనె ఉందండి? కొంచెము నూనె, కానీ కొంచెము నూనె అయినా కానీ అన్ని ఖాళీ కుండలు నింపింది. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏదే విషయం కూడా జరిగింది అదే కదా. సారీపతు విధురాల దగ్గరికి వెళ్ళాడు, ఆమెకు ఆ పూటకే ఉంది నూనె, ఆ పూటకే ఉంది కొంచెం పిండి. కానీ సేవకుడు పిల్లరా చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. మండన్నాడు కదా, నీ యొక్క చేసే అప్పములో మొట్టమొదటిగా ఒకటి చేసుకున్నాక తీసుకున్నాడు. అయ్యా నా దగ్గర లేవయ్యా, ఒక 2 అవుతుంది, నాకు మాడికి అవుతుంది, ఆ రెండింటినేమో చెరువుడు తినేసి మేము చనిపోదాం అనుకున్నప్పుడు అనేసి సేవకుడు చెప్తే, కాదు మొట్టమొదటిగా నాకు తీసుకురమ్మా. బహుశా ఈ మాట కనుక సేవకులు ఉంటే సేవకులు ఎదుటి వారు అర్థం చేసుకోడు, ఎదుటి వారి పరిస్థితి అర్థం చేసుకోడు, వాళ్ళ బాధలు అర్థం చేసుకోడని రకరకాల మనం అనుకోవచ్చిపోయారా. అక్కడ అర్థం ఏమిటంటే మనం గమనించండి, మనం ఇచ్చే మనసు మొట్టమొదటిగా దేవునికి మనము ఇచ్చే మనసు ఉంటే పిల్లరా, నువ్వు ఎంతకి ఇస్తావు దానికి 100 ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. మొదటిది ఇస్తే దేవునికి ఇవ్వాల్సింది, మొదటి దేవుని సేవలకు ఇవ్వాల్సింది. మొదటి దేవునికి ఇచ్చినప్పుడు పిల్లరా దానికి 100 ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. ఒక్క పూట అనుకున్న ఆహారం పిల్లరా, ఆ 3.5 సంవత్సరాలు పిల్లరా, ఆ పుడిలోనూ తగ్గలేదు, ఆ యొక్క పాత్రలో పిండి తగ్గిపోలేదండి. 3.5 సంవత్సరాలు పిల్లరా తను తన కుమారుడు ముగ్గురు కూడా పోషించబడ్డారు. ఇది ఎలా సాధ్యం అంటే కేవలము సేవకుడి. స్తోత్రం, హల్లెలూయా. సేవకుడు ప్రార్థన చేశాడు, దేవుడు ఆలకించాడు. సేవకుడు ప్రార్థన చేశాడు, దేవుడు ఆకర్షించాడు. సేవకుడు ప్రార్థన చేశాడు, ఆ అవసరాలన్నీ కూడా తీర్చబడి. ఎందుకనగా పిల్లల ఆ దినముల్లో ప్రత్యేక ప్రవక్త మాత్రమే ప్రార్థన చేసేవాడు తప్ప మిగతా వారి ప్రార్థన చేసేవాడు కాదు. సంఘమునకు లేక ఆ ప్రజలకు దేవునికి మధ్యవర్తి ఎవరయ్యా అంటే సేవకుడే. స్తోత్రం, హల్లెలూయా. అలా కార్యం జరిగింది. అలా నేటి దినంలో కూడా అదే జరుగుతుంది. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత తల్లి వచ్చింది, సేవను చెప్పండి చేశారు, పాత్రలన్నీ నిండిపోయినాయి. ఏం చేయమంటామంటే ఆ నూనె అంతా కూడా తీసుకెళ్ళి అమ్ముకొని నీ అప్పును తీర్చుకో. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం 6-7 వచ్చిన ఒకసారి చదువుకుని ముగించుకున్నాం. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని తామే తన కుమారునితో చెప్పగా మరి ఏమి లేవమ్మా కుమారుడు చెప్తున్నాడు, అంతలోనే నిలిచిపోయాను. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అంతలో నూనె నిలిచిపోయాడు. వీళ్ళు గమనించండి, నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుని ఆత్మ కనుక నేను నడిపిస్తే మధ్యలో ప్రార్థన మాత్రం ఆపద్దు. స్తోత్రం, హల్లెలూయా. ఎవరు వచ్చినా సరే ప్రార్థన మాత్రం ఆపద్దు. వారు వచ్చి తలుపుకోండి, కొట్టుకొని వాళ్ళే పోతారు, కలిగి నొక్కుని వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ నీవు దేవుని ఆత్మ కనుక నేను ప్రార్థనలు కనుక నడిపిస్తున్నాను కనుక అనిపిస్తే కనీసం ప్రార్థన చేస్తూ ఉండాల్సిందే. ఎందుకనగా నీవు ప్రార్థించే ఆత్మ కలిగి ఉన్నావు కాబట్టి, దేవుని నడిపిస్తున్నాడు కాబట్టి దేవులను ప్రార్థన చేయాల్సిందే. స్తోత్రం, హల్లెలూయా. ఆ పాత్రలోనే పోషణ సేపు తిరగలేదంట, కొండలన్నీ అయిపోయిన తర్వాత అది ఆగిపోయినది. ఇది ప్రార్థనకు చూపడి ఆత్మకు సూచన, ప్రార్థనకు సూచన, 3 ఆశీర్వాదానికి సూచన. ఈ 3 మనం ఇప్పుడు చూడగలుగుతున్నాం. దేవుని ఆత్మతో నింపుతున్నాడు,
ప్రార్థించు తల్లి, ప్రార్థించు ప్రియ తండ్రి. రెండవది, ప్రార్థించు నీవు దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిగా నీవు ప్రభుత్వంలో ప్రార్థించు. మూడవది, దేవుని ఆశీర్వాదం దేవుని వద్దకు వస్తుంది. ఆ తర్వాత చెప్పాడు కదా దైవజనుడు, వద్దకు వచ్చి తీసుకుని వీళ్ళని అమ్మిని అప్పు తీర్చుకోమని చెప్పాడు. అలాగే ఆ తల్లి వెళ్ళింది, అవన్నీ కూడా నూనె అమ్ముకుంది, వచ్చిన డబ్బులతో అప్పు తీర్చుకుంది, అప్పువాడికి అప్పు కట్టేసింది. మిగిలిన డబ్బులు ఏం చేసిందండి, తను తన పిల్లలు బ్రతకమని సెలవిచ్చాడు కాబట్టి అలాగే తను తన బిడ్డలు చక్కగా బ్రతికారు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి కాలసిన పిల్లల గమనించండి, దుఃఖంతో వచ్చింది, ఆ ముగింపు ఎలా ఉందండి, సంతోషమానందం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కుమారుడు తీసుకెళ్ళిపోయిన పిల్లలు సేవకులు ఏడుస్తుంది, ఇప్పుడు తన కుమార్తె కలిసి సంతోషముగా జీవిస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. స్తోత్రం. హల్లెలూయా. అలాగే నీవు నేను ఇక్కడ పిల్లరా ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ప్రభుత్వం ఖాళీ పండుగ వచ్చావేమో, ప్రార్థన చేయి, దేవుడు నిన్ను ఆత్మతో నింపుతాడు. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు సమస్య వచ్చేవేమో, ప్రభుత్వం ప్రార్థన చేయి, తప్పకుండా ఎప్పుడు దేవుడు తీరుస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. రాత్రి కాలసిన పిల్లరా దేవుని సంతోషం నీకు నేను కూడా జ్ఞాపకరిస్తున్నాను. ఖాళీ కుండలన్నీ నూనెతో నింపబడినవి, ఖాళీ హృదయంతో వచ్చింది, నిండు హృదయంతో వెళ్ళింది, దుఃఖంతో వచ్చింది, సంతోషంతో పిల్లలు తీసుకెళ్ళిపోయి అప్పుడు వాళ్ళని వచ్చింది పిల్లరా, వాళ్ళ పిల్లలు తిరిగిపోతుంది, అప్పుడు వాళ్ళు తీర్చేసుకుంది, అప్పుడు వాడు బాధ లేకుండా ఇప్పుడు సంతోషంగా జీవించడం ప్రారంభించింది. అలాగే నీవు నేను రాత్రి కాల సమయంలో ఒకటి దుఃఖము అన్నాడు, నీకు దుఃఖ దినములు సమాప్తి చేస్తాను దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో ప్రార్థన చేస్తుండగా, ఆర్థిక అవసరం చేత ప్రార్థన చేస్తుండగా మన అప్పులన్నీ కూడా ఈ తల్లికి తీర్చిన దేవుడు మనకు కూడా తీరుస్తాడు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ తల్లి అవసరం తీర్చిన దేవుడు మనకు కూడా తీరుస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఎలా సాధ్యం అంటే ప్రార్థన ద్వారా, ప్రార్థన ద్వారా, ప్రార్థన ద్వారా. స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రార్థన చేద్దాం, ప్రభుల ముందు కొలుస్తాం. ఈ యొక్క భాగంలోకి మనం చూసిన ఒకటి ఆత్మకార్యం చూస్తున్నాం, రెండోది ప్రార్థన చూస్తున్నాం, దాని ఫలితము ఆశీర్వాదం చూస్తున్నాం. అలాగే నీవు నేను కూడా ప్రార్థన చేయి, ఆత్మనింపబడు, ప్రభుత్వం అడుగు, ప్రభు తప్పని అవసరాన్ని తీస్తున్నాను. ఇప్పుడు ఈ తల్లి చెప్తుంది కదా, నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. స్తోత్రం. హల్లెలూయా. ఇదే సాక్ష్యం నేను కూడా చెప్పాలి, ఇదే సాక్ష్యము నేను కూడా చెప్పాలి. స్తోత్రం. హల్లెలూయా. నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నిన్న రాత్రి చూసాం కదా, ఆ చిన్నపిల్ల చెప్పే సాక్ష్యం కదే, నా దేవుడు నా ప్రార్థన ఆలకి నా జీవనాన్ని బాగు చేశాడు. అదే మీ ప్రార్థన. ఈ రాత్రి మన ప్రార్థన కూడా ఈ తల్లి వల్ల తల్లి సాక్ష్యం చెప్పిందంటే ఒకే సాక్ష్యం, నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. మన దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనకు సమాధానం ఇస్తాడు, సంతోషం నింపుతాడు, ఆ తల్లి వల్లే ఆనందం నింపుతాడు, ఆశీర్వాదం ఇస్తాడు. అది గొప్ప గురించి ప్రార్థించేద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్.